హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రేమ అయితే వల్లి చెప్పిన పనులన్నీ చేస్తూ ఉండగా ఇంకా సేనాపతి చూస్తాడు. సేనాపతి వల్లిని అట్లాంటి పరిస్థితుల్లో చూడలేక, తల్లి ఏంటమ్మా ఇది, అసలు నువ్వేంటి ఇలా ఇంట్లో ఇలాంటి పనులు చేయడమేంటి, అయినా పని వాళ్ళతో చేయించాల్సిన పనులు ఆ రామరాజు నీతో చేయిస్తున్నాడేంటి అని చెప్పి ఇంకా సేనాపతి అయితే ప్రేమ విషయంలో చాలా బాధపడుతూ ఉంటాడు. ప్రేమ, నాన్న, ఈ పనులన్నీ నన్నేమీ మావయ్య గారు చేయమనలేదు, నేనే చేస్తున్నాను, అయినా మీరు అనవసరంగా మావయ్య గారిని ఆడిపోసుకుంటున్నారు అని చెప్పి ఇక ప్రేమ అంటుంటే, చూడమ్మా, మన ఇంట్లో మహారాణిలా పెరిగావు, కాలు కింద పెట్టకుండా నిన్ను అల్లారు ముద్దుగా పెంచాం, కానీ ఇక్కడ నువ్వు ఇట్లాంటి బాధలు పడుతుంటే నేను చూస్తూ తట్టుకోలేనమ్మా, వద్దమ్మా, ఇక వద్దు, మన ఇంటికి వచ్చేయమ్మా అని చెప్పి సేనాపతి అయితే ఇక ప్రేమని పిలుస్తూ ఉంటే, ప్రేమ, నాన్న, నేను అక్కడికి ఎందుకు వస్తాను, నా మెడలో తాళి కట్టిన భర్త ఇక్కడున్నాడు, అతనితో కలిసి జీవితాంతం ఉండాలని ఆశపడి నేను ధీరజ్ని పెళ్లి చేసుకున్నాను, కానీ మీరు ఆ పెళ్లిని అంగీకరించలేదు, అలాగే మావయ్య గారిని ఇష్టం వచ్చినట్టు అవమానించారు, అట్లాంటి ఇంట్లో నేను అడుగు పెట్టలేను, ప్లీజ్ దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి ఇక ప్రేమ అయితే సేనాపతికో దండం పెట్టి ఇక అక్కడి నుంచి వచ్చేస్తుంది. అది చూసిన ధీరజ్ షాక్ అయిపోతాడు. ఇక ధీరజ్ని చూసిన ప్రేమ చాలా బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంటే ఇక ధీరజ్ ప్రేమ దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఎందుకు ఈ బాధలన్నీ, మీ నాన్న నిన్ను పిలిచాడు కదా, మీ నాన్న నీ సంతోషం కోసం నిన్ను తన ఇంటికి తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు కదా, చూడు, ఇక్కడ ఎన్ని బాధలు పడే కంటే నువ్వు అక్కడికే వెళ్ళిపోయి హ్యాపీగా ఉండొచ్చు కదా అని అంటుంటే, చూడు ధీరజ్, ఇప్పటికే మీ బల్లి వదిన వల్ల నేను పిచ్చ కోపంగా ఉన్నాను, నువ్వు అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ని తిడుతూ ఉంటే, ధీరజ్, చూడు ప్రేమ, నేనేమి నీతో జోక్ చేయట్లేదు, నేను చెప్పేది నిజమే, నువ్వు మీ నాన్న పిలిచినట్టు వాళ్ళింటికి వెళ్ళిపో, ఇక ఇక్కడ ఇట్లాంటి ఇబ్బందులేమీ ఉండవు అని చెప్పి ఇక ధీరజ్ మాట్లాడుతూ ఉంటే ప్రేమ తట్టుకోలేక ధీరజ్ చెంప చెల్లుమనిపిస్తుంది. ఒసే రాక్షసి, నేనేం చేశానే, నన్నెందుకే ఇట్లా కొడుతున్నావు అని చెప్పి ఇక ధీరజ్ చెయ్యెత్తబోతుంటే, ప్రేమ, చూడు, ఇంకొకసారి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమన్నావంటే చంపేస్తాను, మగుడు అన్న సంగతి కూడా మర్చిపోయి అని చెప్పి ఇక ప్రేమ అయితే వెళ్ళి ఎప్పట్లాగే తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది. ఇదంతా చూసిన వేదవతి చాలా బాధపడుతూ ఇంకా నర్మద దగ్గరికి వెళ్తుంది. నర్మద అయితే ప్రేమతో చాకరీ చేయిస్తున్నానని తెగ సంబరపడిపోతూ కాలు మీద కాలేసుకుని, సారీ నర్మద కాదు, వల్లి కాలు మీద కాలేసుకుని తెగ సంబరపడిపోతుంది. ఇంకా వేదవతి అయితే వల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా వల్లి అని అంటుంటే, వచ్చేసిందమ్మా, ఈవిడ గారు మేనకోడలు పనిచేస్తుంటే చూసి తట్టుకోలేకపోతుంది, అందుకే నా దగ్గరికి వచ్చి ఏవో కాకమ్మ కబుర్లు చెప్తుంది, నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు, పైగా ఈవిడ గారి మాట నేనెందుకు వినాలి అని చెప్పి ఇక వల్లి తన మనసులో అనుకుంటూ, చెప్పండి అత్తయ్య గారు అని చెప్పి ఇంకా వెటకారంగా వేదవతిని అడుగుతుంది. వేదవతి ఇంకా వల్లితో, చూడమ్మా వల్లి, ప్రేమ చిన్నపిల్ల, తెలుసో తెలియకో ఏదో తప్పు చేసింది, దాన్ని సరిదిద్దాలి, కానీ నువ్విలా పనిష్మెంట్లంటూ తనని ఇబ్బంది పెడితే తను కాలేజ్కి వెళ్ళాలి కదా, కాస్త అర్థం చేసుకోమ్మా అని అంటుంటే ఇక వల్లి, అయ్ బాబాయ్, చూడండి అత్తయ్య గారు, నేనేమీ ప్రేమ మీద పగ పెట్టేసుకోలేదు, తను నా సొంత తోడ పుట్టిన సెల్లనుకుంటున్నాను, అందుకే తను తప్పుదోవలో నడుస్తుంటే తనని అది సరిదిద్దడానికి ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాను, అంతేగాని తన మీద నాకు కోపమో పగలో లేవు, అయినా మీరేంటి అత్తయ్య గారు, ప్రేమ ఇంటి పనులే కదా చేస్తుంది, ఏదో పెద్ద బరువులు మోస్తున్నట్టు అట్టా ఫీల్ అయిపోతున్నారు అని చెప్పి ఇక వల్లి అయితే వేదవతికి సర్ది చెప్తున్నట్టే వెటకారంగా మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా వేదవతి అయితే, ఏంటి అమ్మాయి ఇట్లా మాట్లాడుతుంది, అక్కడ పాపం ప్రేమ ఆ పనులన్నీ చెయ్యలేక చాలా ఇబ్బంది పడుతుంది, పోని వెళ్ళి సాయం చేద్దామా అంటే మళ్ళీ ఆయన ఏమంటారో అని అదొక భయం, భగవంతుడా నేనేం చెయ్యాలి, ఇంట్లో అన్నీ సర్దుకుంటాయి, అందరూ సంతోషంగా ఉంటారని ఆయన ఆశపడుతుంటే ఈ వల్లి చేసే పనుల వల్ల ఈ ఇంట్లో ఇంకాస్త గొడవలు ఎక్కువయ్యేలా ఉన్నాయి అని చెప్పి ఇంకా వేదవతి తన మనసులో అనుకుంటుంది. ఇక్కడ చూస్తే
ఇక నర్మద అయితే ఆఫీస్కి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటే ఇంతలో వల్లి నర్మద దగ్గరకు వచ్చి, నర్మదా సల్లాయ్, ఏం చేస్తున్నావు అని అడుగుతుంటే, కనిపించట్లేదా, ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను, అయినా నాతో నీకేం పని అని అంటుంటే, అయ్ బాబాయ్, అదేంటి సల్లాయ్ అట్టా మాట్లాడుతున్నావు, మనం ఒకే ఇంట్లో ఉంటున్నాం, మరి అందరం ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలుసుకునే హక్కు నాకుంది కదా, పైగా నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని, ఇంకాను మావయ్య గారు ఇంటి బాధ్యతలన్నీ నా భుజాన వేశారు, ఈ బరువు బాధ్యతలు మొయ్యలేక చచ్చిపోతున్నాను అని చెప్పి ఇక వల్లి ఆ తాళాల గుత్తుని అటూ ఇటూ తిప్పుతూ నర్మద ముందుకెళ్తుంది. నర్మద, చూడు, నువ్విక్కడికి ఎందుకొచ్చావో నాకు బాగా తెలుసు, చెప్పు, నాతో ఏదో పని చేయించడానికి కదా వచ్చావు అని చెప్పి ఇక నర్మద అయితే వల్లిని అడుగుతుంటే, అయ్ బాబాయ్, అట్టా ఎలా కనిపెట్టేశావు నర్మదా, నిజంగా నువ్వు చాలా తెలివైన దానివి, అందుకే నువ్వంటే నాకు సానా ఇష్టం. చూడు, ఈరోజు ఇంట్లో వాడుకోవడానికి నీళ్లు రాలేదు, ఉదయం మోటార్ వేసే టయానికి కరెంటు పోయింది, అందుకే నువ్వు వీధి చివర కొలాయి దగ్గరికి వెళ్ళి నీళ్లు పట్టుకురా అని అంటుంటే, అక్క, ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలి, వీధి చివర కొలాయి దగ్గర నీళ్లు తేవడమేంటి అని అంటుంటే, చూడు నర్మదా, ప్రేమని పంపిద్దామంటే ఆ ఎదురింటోళ్ళు మళ్ళీ పెద్ద నోరేసుకుని మావయ్య గారి మీద పడిపోతారు, అందుకే నేను నిన్ను పంపిస్తున్నాను, చూడు, నేనే తెచ్చుకునేదాన్ని, కాకపోతే ఇంట్లో మావయ్య గారు అప్పగించిన పనులు చాలా ఉన్నాయి, అవన్నీ చెయ్యాలంటే నాకు ఒక రోజు సరిపోవట్లేదు, అందుకే కుతంతా నీళ్లు తెచ్చిపెట్టావంటే బట్టలు ఉతకడానికి, అలాగే అంట్లు తోమడానికి, ఇక మా ఆయన, అలాగే సాగర్ మరిది గారు, ధీరజ్ మరిది గారు, మావయ్య గారు, అత్తయ్య స్నానాలు చేసుకోవాలి అని చెప్పి ఇంకా వల్లి అయితే నర్మదని అంటుంటే, నర్మద, అక్క, వీధి చివర కుళాయిలో నీళ్లు తేవడమేంటి, అయినా మనకి బావి ఉంది కదా, బావిలో నీళ్ళు తోడుకుంటే సరిపోతుంది కదా అని అంటుంటే, అవును కదా, మర్చిపోయాను, మరి బావిలో నీళ్లు తోడు అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమతో చెప్పడంతో ఒక్కసారిగా నర్మద వల్లి వైపు కోపంగా చూస్తుంది. వల్లి, చూడు, నువ్వెంత కోపంగా చూసినా నువ్వు ఈ పని పూర్తి చేసే, ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే నాకేమంటా, సెలవు పెట్టేసే అని అనుకుంటూ అక్కడి నుంచి వల్లి వెళ్ళిపోతుంది. అబ్బో, రోజు రోజుకి ఈ వల్లి ఓవర్ యాక్షన్ ఎక్కువ అయింది అని చెప్పి ఇంకా నర్మద వెళ్ళి బావిలో నీళ్లు తోడుతూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడికి తిరుపతి వస్తాడు. తిరుపతి, అమ్మా నర్మదా, ఏంటమ్మా బావిలో నీళ్ళు తోడుతున్నావు, ఇంట్లో మోటార్ వేసుకుంటే సరిపోతుంది కదా అని అంటుంటే, బాబాయ్, ఇవాళ కుళాయిలు వచ్చినప్పుడు మీ బల్లి ఉంది కదా, ఆ బల్లి మోటార్ వేయలేదు అని అంటుంటే, ఏంటమ్మా ఈ మధ్యన బల్లులు మోటార్ వేస్తున్నాయా అని చెప్పి ఇక తిరుపతి ఆశ్చర్యపోతుంటే, అయ్యో కర్మ బాబాయ్ గారు, బల్లంటే ఈ ఇంటి పెద్ద కోడలు, తను ఈరోజు మోటార్ వేయలేదంట, నీళ్లు లేవంట, అందుకే నీళ్ళని తోడుతున్నాను అని చెప్పి ఇక వల్లి నర్మద అయితే బావిలో నీళ్లు తోడుతూ ఉంటుంది. ఇక ఇంతలో రామరాజు నర్మదని అట్లాంటి పరిస్థితుల్లో చూసి, నర్మదా, ఏంటమ్మా ఈ నీళ్లు తోడమేంటి అని అంటుంటే, అది మావయ్య గారు, ఉదయం వాటర్ వచ్చే టయానికి కరెంటు పోయిందట కదా, మోటార్ వేయలేదు, అందుకే నీళ్లు తోడుతున్నాను అని అంటుంటే ఇక రామరాజు నవ్వుతూ, అదేంటమ్మా, ఉదయం కరెంటు పోతే ఇప్పుడుంది కదా, ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది కదా, దానికి ఇలా బావిలో నీళ్లు తోడుకోవడం దేనికి అని చెప్పడంతో ఒక్కసారిగా నర్మద షాక్ అయిపోతుంది. కావాలని ఈ వల్లి నాతో పనులు చేయించడానికి ఇట్లా చేసింది అని చెప్పి ఇక వల్లి మీద చాలా కోపంగా నర్మద లోపలికి వెళ్తుంది. ఇంకా వల్లి లోపల మంచం మీద కాలేసుకుని చేతిలో కొన్ని ఫ్రూట్స్ పెట్టుకుని తింటూ అనుభవించు రాజా అని చెప్పి సాంగ్ పాడుతూ, ఎంతైనా ఈ వల్లి తెలివైంది, కరెంటు ఉదయం పోయింది, ఇప్పుడు పోలేదు కదా, మోటార్ వేస్తే సరిపోతుందని ఆ మాత్రం అనడం తెలీదా, గవర్నమెంట్ జాబ్ చేస్తే చేస్తుంది కానీ ఆ నర్మద ఒట్టి మట్టి బుర్ర అని చెప్పి ఇక వల్లి తెగ సంబరపడిపోతుంది. అవును, నేను మట్టి బుర్రని, నువ్వు చాలా తెలివైన దానివి, అందుకేనా ఇలా అందరినీ
ఏదో ఒక పనిలో పెట్టి ఇంట్లో దర్జాగా కూర్చొని ఇలా ఫ్రూట్స్ కట్ చేసుకుని తింటున్నావు అని చెప్పి ఇంకా వల్లిని నిలదీస్తుంది. నర్మద అయితే ఒక్కసారిగా వల్లి, అయ్ బాబాయ్ అదేటలా మాట్లాడుతున్నావు, ఇప్పటిదాకా పని చేసి అలసటగా వచ్చి ఇట్టా వచ్చి కూర్చున్నానో లేదో నువ్వు అట్టా వచ్చేసావు, అయినా నీళ్లు తోడమన్నాను తోడావా అని అంటుంటే, చూడు బల్లెక్కాయ్, నీళ్లు తోడడానికి ఇప్పుడు కరెంట్ ఉంది కదా, మోటార్ వేసుకుంటే సరిపోతుంది కదా, మరి ఆ మాత్రానికి నన్ను బావిలో నీళ్లు ఎందుకు తోడమన్నావు అని చెప్పి ఇక నర్మద అయితే వల్లిని నిలదీస్తుంటే, వల్లి అయ్యో రామా మర్చిపోయానే, ఇప్పుడు మోటార్ వేస్తే సరిపోతుంది కదా, గుర్తులేదులే, నీళ్లు రావేమోనని నీతో బావిలో నీళ్లు తోడించాను, వెళ్ళు నీకు ఆఫీస్కి లేట్ అవుతున్నట్టుంది అని చెప్పి వల్లి అయితే ఇక నర్మదని వెటకారంగా మాట్లాడుతుంది. నర్మద అయితే వల్లి మీద కోపంగా, చెప్తా నీ పని, దొరకకుండా పోతావా అని అనుకుంటూ ఇక అక్కడి నుంచి తన బ్యాగ్ వేసుకుని ప్రేమ కోసం చూస్తుంది. ప్రేమ కూడా పనులన్నీ చేసిపోయి బాగా అలసిపోయి ఒక దగ్గర కూర్చుని ఉంటుంది. ఇక నర్మద ప్రేమ కోసం కాఫీ తీసుకెళ్ళి, ప్రేమ బాగా అలసిపోయినట్టున్నావు, ఇదిగో ముందు కాఫీ తాగు, కాస్త ఎనర్జీ వస్తుంది, అసలే నీకు ఈరోజు ఎగ్జామ్ అన్నావు అని చెప్పి ఇంకా నర్మద అయితే ప్రేమకి కాఫీ ఇస్తుంటే, థ్యాంక్స్ అక్క, చాలా చాలా కష్టపడ్డాను అని చెప్పి ఇక కాఫీని ఫాస్ట్గా తాగేసి ఎగ్జామ్ కోసం రెడీ అవుతుంది. ఇంకా ఇంతలో వల్లి ఇక వీళ్ళిద్దరినీ చూసి తన మనసులో, వీళ్ళిద్దరికీ ఈరోజు ఎట్లాంటి కోటింగ్ ఇస్తానంటే వీళ్ళు ఇంకెప్పుడు కూడా ఈ వల్లితో పెట్టుకోకూడదు అని చెప్పి ఇక వల్లి తన మనసులో అనుకుంటుంది. ఇక నర్మద అలాగే ప్రేమ కలిసి కాలేజ్కి వెళ్తుంటే, చూడండి నీ కాలేజ్ 5 గంటలకల్లా అయిపోతుంది, నీ ఆఫీస్ 6 గంటలకల్లా అయిపోతుంది, తిన్నగా ఇంటికి రాకపోతే సాయంత్రం మీ ఇద్దరికి భోజనం కట్ అని చెప్పి ఇక వల్లి అయితే వాళ్ళిద్దరిని బెదిరిస్తుంటే, నర్మద ఏయ్ నీకేమన్నా పిచ్చా, నేను 6 గంటలకి ఆఫీస్లోంచి బయటకొస్తాను, ఇంటికి కాదు, చూడు నేనొచ్చేసరికి లేట్ అవుతుంది, అయినా నువ్వు 10 గంటలకు కదా మెయిన్ డోర్ క్లోజ్ చేస్తానంది, మరి 6 గంటలకే రావాలని ఆర్డర్ వేస్తున్నావేంటి అని అంటుంటే, చూడు నర్మదా, నాకు అవన్నీ తెలీదు, చూడు నువ్వు 6 గంటలకి ఆఫీస్ నుంచి బయటకొస్తే అక్కడి నుంచి మన ఇంటికి రావడానికి నీకు అరగంట టైం పడుతుంది, ఈ అరగంటలో ఇంటికి రాకపోతే తర్వాత నేను ఎట్లాంటి పనిష్మెంట్ ఇస్తానో నువ్వు అస్సలు ఊహించలేవు అని చెప్పి ఇంకా వల్లి అయితే నర్మదకి వార్నింగ్ ఇస్తూ ఇక ప్రేమ దగ్గరికి వెళ్తుంది. ప్రేమ చూడు, నేను 5:30 కల్లా ఇంటికి రావాలి, లేకపోతే నాకు కూడా పనిష్మెంట్ ఇస్తానంటావు అంతే కదా అని చెప్పి ప్రేమ అంటుంటే, లేదు నువ్వు 5:15 కల్లా ఇంట్లో ఉండాలి, ఎందుకంటే నీ కాలేజ్ ఇక్కడికి చాలా దగ్గర, నడుచుకుంటూ వెళ్ళిపోయినా 15 గంటలో వెళ్ళిపోవచ్చు, కానీ నువ్వే డబ్బులు తగలబెట్టడానికి ఆటోలు బస్సులు అంటున్నావు, సరేలే ఎలా అయితేనేమి నువ్వు 15 గంటలో వచ్చేయాలి, 5:15 కల్లా ఇంట్లో లేకపోతే తర్వాత వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పి వల్లి అంటుంటే ఇక ప్రేమ, అక్క రోజు రోజుకి ఈ బల్లి ఓవర్ యాక్షన్ చేస్తుంది, దీనికి ఏదో గట్టిగా ఇచ్చుకోవాలి అని చెప్పి ఇంకా నర్మదతో వల్లి అంటూ ఉంటే ఇక వల్లి నర్మద ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్తూ నర్మద ఒక పెద్ద ప్లానే చేస్తుంది. ఇక నర్మద ప్లాన్కి ప్రేమ కూడా తెగ సంబరపడిపోతుంది. ఇది ఇలా ఉండగా ఇదంతా చూస్తున్న వేదవతి ఎవరిని ఏమీ అనలేక తనలో తను బాధపడుతుంది. ఇక ఇంతలో రామరాజ్ అయితే షాప్కి బయలుదేరుతుంటే ఇక వేదవతి రామరాజ్ దగ్గరకు వచ్చి, ఏవండి మీతో కాస్త మాట్లాడాలి అని అంటుంటే ఇక ఇంతలో వల్లి అక్కడికొచ్చి, అత్తయ్య గారు మావయ్య గారు షాప్కి వెళ్తున్నారు కదా, వెళ్ళేటప్పుడు ఇటా ఆపేసి మాట్లాడడం అంత మంచిది కాదు, మీరు మావయ్య గారితో ఏం చెప్పాలనుకున్నారో నాతో చెప్పండి, మావయ్య గారు మధ్యాహ్నం భోజనం టయానికి వచ్చేసరికి ఆయనతో నేను చెప్పేస్తాను అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతుంటే వేదవతి చాలా కోపంగా, చూడు నేను ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు, అయినా నా భర్తతో నేను మాట్లాడతాను అంటే మధ్యలో నువ్వొస్తావేంటి, అసలు నువ్వు ఈ ఇంటికి కోడలిగా వచ్చింది మా పెద్దోడిని చూసుకోవడానికా లేకపోతే అందరినీ ఇలా ఇబ్బంది పెట్టడానికా అని చెప్పి వేదవతి అయితే ఇక వల్లిని నిలదీస్తుంటే వల్లి, అయ్ బాబాయ్ చూసారా మావయ్య గారు అత్తయ్య గారు ఎట్టా మాట్లాడుతున్నారో,
ఈ ఇంటి కోసం, ఈ ఇంట్లో మనుషుల కోసం నేనెంతలా కష్టపడుతుంటే కనీసం అదేం పట్టించుకోకుండా అత్తయ్య గారు నా మీద ఎంతేసి నిందలేస్తున్నారో చూశారు కదా అని చెప్పి ఇంకా వల్లి మాట్లాడుతూ ఉంటే దానికి రామరాజు, చూడమ్మా వల్లి, నువ్వేం బాధపడకు. మీ అత్తయ్య అలానే మాట్లాడతారు. నేను ఎవరి మాటలు పట్టించుకోను. నీకు నచ్చింది చెయ్యి అని చెప్పి రామరాజైతే వెళ్ళిపోతాడు. ఇక సాయంత్రం నర్మద, ప్రేమ ఇంటికి వస్తానన్న టయానికి కంటే కాస్త లేటుగా వస్తారు. ఇక వల్లి అయితే గుమ్మం దగ్గరే కాపు కాచి వాళ్ళిద్దరినీ ఆపేసి, ఏంటి నువ్వు 5:30కొచ్చావు? 5:15 కల్లా ఇంట్లో ఉండాలని చెప్పాను కదా అని చెప్పి ముందుగా ప్రేమని, ఆ తర్వాత నర్మదని నిలదీస్తుంది. ఇక నర్మద, ప్రేమ ఇద్దరూ కలిసి వల్లితో బస్ లేట్ అయింది అని చెప్తారు. ఏయ్, ఏంటి ఇద్దరు కావాలని అనుకుని చెప్తున్నారు కదా బస్ లేట్ అయిందని? చెప్తా మీ పని. ఈరోజు రాత్రికి మీ ఇద్దరికి భోజనాలు కట్. ఈ విషయాన్ని మావయ్య గారితో చెప్పాలని ప్రయత్నిస్తే మాత్రం తరువాత నా పనిష్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పి ఇక వల్లి అయితే వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇస్తుంది. ఇక ప్రేమ, అక్క ఏంటక్క దీనికి భయపడేది? ఇప్పుడే వెళ్ళి మావయ్య గారితో ఈ వల్లి బండారం మొత్తం బయట పెట్టేయాలి అని అంటుంటే ఇక నర్మద ప్రేమతో, చూడు ప్రేమ, ఆవేశపడద్దు. ఈ వల్లి గురించి ఎట్లా బయట పెట్టాలో నాకు బాగా తెలుసు. పూర్తి సాక్ష్యాలు దొరికితే ఈ వల్లి నా చేతిలో ఎట్లా అంటే అట్లా ఉంటుంది అని చెప్పి నర్మద తన మనసులో అనుకుంటుంది. ఇక రామరాజు సాయంత్రం ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం దగ్గర కూర్చుంటాడు. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా వస్తారు. కానీ ప్రేమ, నర్మద మాత్రం భోజనం దగ్గరికి రారు. ఇంకా రామరాజైతే, ఏంటి ప్రేమ, నర్మద భోజనానికి రాలేదు అని అడుగుతూ ఉంటే ఇక లోపల నుంచి ప్రేమ, నర్మద వస్తారు. ఇంకా వల్లి అయితే, అది అత్తయ్య గారు, మావయ్య గారు వాళ్ళిద్దరికీ ఆకలిగా లేదంట అని చెప్తుంటే, అదేంటమ్మా ఆకలిగా లేకపోవడం? కాస్త ఏదో ఒకటి తినాలి కదా, అలా ఖాళీ కడుపుతో పడుకోకూడదు కదా అని అనుకుంటూ తల ఎత్తి చూసేసరికి ఇక నర్మద, ప్రేమ కనిపిస్తారు. ప్రేమ, నర్మద వచ్చి భోంచేయండి, అలా అక్కడే ఆగిపోయారేంటి అని అంటుంటే ఇక వల్లి, ఏంటి వీళ్ళొచ్చేశారు, అసలు వీళ్ళని రావద్దని చెప్పాను కదా అని చెప్పి వల్లి తన మనసులో చాలా కోపంగా అలాగే జలస్గా ఫీల్ అవుతుంది. ఇక ప్రేమ, నర్మద ఇద్దరూ కలిసి, నాకు ఆకలిగా లేదు మావయ్య గారు, మీరు భోంచేయండి అని అంటుంటే, మిమ్మల్ని మీకు ఆకలిగా ఉందా లేదా అని అడగలేదు, వచ్చి కూర్చొని భోంచేయమని చెప్పాను అని చెప్పి రామరాజైతే వాళ్ళిద్దరినీ పిలుస్తుంటే, అయ్ బాబోయ్, ఈయనేంటి ఇద్దరు కోడల్ని అట్లా పిలిచేస్తున్నారు, అసలు ఈయన వాళ్ళతో మాట్లాడకూడదని నేను అనుకుంటే ఈయన ఇట్టా మాట్లాడేస్తున్నారేంటి అని చెప్పి ఇక వల్లి తన మనసులో అనుకుంటూ ప్లేట్లో భోజనం పెట్టుకొని, ఛా, ముద్ద నోట్లోకి వెళ్ళట్లేదు, ఎంత బాధగా ఉందో అని చెప్పి ఇక వల్లి అయితే భోజనం ప్లేట్లో ముద్దని పడేసి ప్లేట్ని కింద పెట్టేబోతుంటే తిరుపతి, అదేంటమ్మా వల్లి, భోంచేయకుండానే తినాలనిపించట్లేదు అంటున్నావు, ఏమైందమ్మా అని అంటుంటే, ఇంకేమవుతుంది బాబాయ్ గారు, ఆ ఎదురింట్లో వాళ్ళు మావయ్య గారిని నడి రోడ్డు మీద చొక్కా చింపేశారు, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అదే గుర్తొస్తుంది, నా గుండె ముక్కలైపోతుంది, ఎట్టా తినాలనిపించింది చెప్పండి, మావయ్య గారికి అంత అవమానం జరిగినప్పుడు నాకు ఎట్టా తినాలనిపించింది అని చెప్పి ఇక వల్లి అయితే కావాలని రామరాజు భోంచేయకుండా లేచి వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తుంది. ఇక రామరాజు అయితే జరిగింది గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ భోజనం దగ్గర నుంచి పైకి లేస్తాడు. ఒక్కసారిగా ప్రేమ అయితే, అయ్యో మావయ్య గారు భోంచేయకుండా అలా వెళ్ళిపోతున్నారేంటి అని అంటుంటే, చూడమ్మా మీరు తినండి, నాకు ఆకలిగా లేదు అని అంటుంటే ఇక ప్రేమ అయితే, ఆగండి మావయ్య గారు, ఆగండి, చూడండి, మా పుట్టింటి వాళ్ళకి మీకు కొత్తగా గొడవ జరగలేదు, మొదట్నుంచి అత్తని మీరు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి వాళ్ళతో మీకు ఇట్లాంటి గొడవలు ఏవో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. వాటిని మర్చిపోయి మీరు అందరితో కలిసి సంతోషంగానే ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఉన్న పలంగా ఎదురింట్లో వాళ్ళు మిమ్మల్ని అవమానించారని, వాళ్ళు మిమ్మల్ని ఏదో అన్నారని ఇలా భోజనం మానేస్తే మీతో పాటు అందరం కూడా భోజనం చేయడం మానేస్తాం, తర్వాత చాలా బాధపడతాం. ఎందుకు మావయ్య గారు ఇవన్నీ అని చెప్పి ఇక ప్రేమ, నర్మద ఇద్దరు కూడా రామరాజుకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఇంకా రామరాజైతే ప్రేమ, నర్మద మాటలు విని ఇంకా మళ్ళీ భోజనం దగ్గర కూర్చుని భోంచేస్తూ ఉంటారు. ఇంకా వల్లి అయితే, అయ్ బాబాయ్, భోజనం చేయకుండా చెడగొడితే మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి మావయ్య గారిని భోజనం చేసేలా చేస్తున్నారు,
అంటే వీళ్ళు కూడా మావి గారితో కలిసిపోవాలని ప్లాన్ చేస్తున్నారు, అలా జరగడానికి వీల్లేదు అని చెప్పి వల్లి తన మనసులో అనుకుంటూ, ఇక చూడు ప్రేమ, నువ్వెన్ని చెప్పినా నాకు అదే అవమానం గుర్తొస్తుంది, నేను చేయలేను అని అంటుంటే, ఇక తిరుపతి, అంతేలేమ్మా, నువ్వు ఇంటికి కొత్తగా వచ్చిన కోడలివి కదా, నీకిదంతా కాస్త కొత్తగానే ఉంటుంది, ఇంత బాధలో నువ్వు చేయలేను అంటే నిన్ను బలవంత పెట్టడం అంత మంచిది కాదు, వెళ్ళి గదిలో పడుకోమ్మా అని చెప్పి, ఇక తిరుపతి అయితే వాళ్ళకి దిమ్మ తిరిగే షాకిస్తాడు. వల్లి అయితే, అయ్ బాబాయ్, ఇప్పుడు నేను ఖాళీ కడుపుతో వెళ్ళి పడుకోవాలా, ఇదేంటి ఇట్టా జరిగింది అని చెప్పి ఇంకా వల్లి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. రానున్న ఎపిసోడ్స్లో ఇక నర్మదా, ప్రేమ కలిసి వల్లికి ఎట్లా బుద్ధి చెప్పబోతున్నారు. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు